ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం శ్రేష్టమైన మీ మాటలను పరిశీలించడానికి సిద్ధపడి ఉండగా, వినువారందరూ గ్రహించినట్లుగా సమయోచితమైన మీ జ్ఞానాన్ని బోధించే శక్తి నాకు దయచేయమని కోరుతూ, మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, పచ్చదనంపై బైబిల్ భాష్యం, పచ్చదనముపై బైబిల్ భాష్యం అనే ఒక సందర్భాన్ని ఈ రోజున లేఖన భాగంలో నుంచి మనమంతా కూడా పరిశీలిద్దాం. ప్రియులరా, నేటి సమాజం లేదా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక దేశాలు, ఆ దేశాల్లో శాస్త్రవేత్తలుగా కొనియాడబడుతున్న వారందరూ మేధావులు, జ్ఞానం కలిగిన వారు, శాస్త్రాన్ని నేర్చుకున్నవారు. వీరందరూ కూడా మాట్లాడే మాటల్లో ప్రధానమైనది ఏంటి అనంటే పర్యావరణ కాలుష్యం. ఈ కాలుష్యం వలన మరి వాతావరణం అంతా పాడైపోయిందని, ప్రస్తుతం మనం చూస్తున్న ఎన్నో ప్రకృతి వైపరీత్యాలే కానీ, అలాగే మరి పొలాలు సరిగా పండకపోవటం కానీ, లేదంటే వాతావరణంలో వేడి పెరిగిపోవటం కానీ, భూతాపం పెరిగిపోవటం కానీ, వీటన్నింటికి ప్రధానమైన కారణం ఏంటి అనంటే కాలుష్యం రోజురోజుకి పెరిగిపోతుంది వాతావరణంలో. దీన్ని మనం అదుపు చేయాలి అనే విషయాన్ని మరి వీరి నోట, వీరి మాటల్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, వింటూ ఉన్నాం, అలాగే చూస్తూ ఉన్నాం. అసలు ఇంతకీ ఈ కాలుష్యం అనేది దేని వలన ప్రజల్లో ప్రబలిపోతుంది వాతావరణంలో? మరి దాన్ని అదుపు చేయాలని అంటే ఏం చేస్తే ఈ సమస్యను పరిష్కరించుకోగలం అనే విషయం పట్ల లోకంలో అనేక మంది మేధావి వర్గమైన వారు సమాధానం చెప్తూ ఉన్న మాటల్లో ప్రథమమైనది ఏంటి అని అంటే చెట్లు ఎక్కువగా పెంచాలి, చెట్లు ప్రగతికి మేలు, ప్రగతికి మెట్లు అనే ఒక నినాదంతో అనేక దేశాలలో అడవులను నరకటాన్ని మరి నిర్మూలిస్తూ, చెట్లను నరకనీయకుండా వారిని అదుపు చేసే ప్రయత్నాలు చేస్తూ, అడవులను మరి కాపాడటం కోసం అనేక చట్టాలను కూడా ఈ రోజున ఆయా దేశాలలో మరి చేసి ప్రజల మధ్య ఆ చట్టాన్ని అమలు చేస్తూ ఉండటాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక ఈ పర్యావరణ కాలుష్యం వలన ఓజోన్ పొర అనేది మరి పాడైపోవటం, దాని వలన అతి నీలలోహిత కిరణాలు అనేవి మరి మనుషులను తాకటం వలన చర్మం మీద అనేక రకాలైన క్యాన్సర్లు రావటం, ఆరోగ్యం పాడైపోవటం, అనారోగ్యం బారిన పడటం, అనేక రకాలైన మరి ఇబ్బందులు మానవాళి అందరూ కూడా అనుభవిస్తూ ఉండటాన్ని మరి ఈ రోజున శాస్త్రవేత్తలు కనుగొని, దీని అంతటికీ మూలమైన కారణం అడవులను నరికివేయటం, చెట్లను నరికివేయటం, వాతావరణంలో కాలుష్యాన్ని మరి ఎక్కువగా పెంపొందించే పదార్థాలు వాడటం. కనుక ఈ కాలుష్యాన్ని మనం తగ్గించాలి, పొల్యూషన్ని మనం కంట్రోల్ చేయాలి అనే ఉద్దేశంతో అనేక దేశాలు అనేక రకాలైన చట్టాలను ఈ వాతావరణ కాలుష్యాన్ని అదుపు చేయటం కొరకు రూపొందించటాన్ని నేడు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, మన దేశంలో కూడా ప్లాస్టిక్ని నిర్మూలించాలి, క్యారీ బ్యాగుల వాడకాన్ని తగ్గించాలి అనే ఒక నినాదాన్ని ఎక్కువగా మనం మరి మన మధ్యలో అమలు చేస్తూ ఉండటాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఇక ఆయా దేశాల భవిష్యత్తును గురించి ఆందోళన చెందుతూ ఈ శాస్త్రవేత్తలైన వారి యొక్క సూచనల మేరకు ప్రభుత్వాలు ఏం చేస్తూ వచ్చాయనంటే అనేక చట్టాలను ప్రభుత్వాలు ప్రజల మధ్య చేసి కాలుష్య నిర్మూలన కొరకు వన సంరక్షణ అని, అలాగే పచ్చదనం పరిశుభ్రత అని, అలాగే మరి ఇంటింటా చెట్టు ఊరూరా వనం అనే నినాదాలతో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ మరి ప్రభుత్వమే స్వచ్ఛందంగా పిల్లల చేత చెట్లను నాటించడం, స్కూల్లో చెట్ల యొక్క మరి అవసరతను పసిపిల్లలైన వారికి, పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకి నేర్పించటం, వారి చేతనే చెట్లు మరి పెంచేలాగా చేయటం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వాలు జరిగిస్తూ ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా,
మరి వార్తల్లో మనం చూస్తుంటాం కదా! 1,00,000 చెట్లు నాటారు. 50,000 చెట్లు మరి ఈ దినాన నాటారు. పలానా పర్యావరణ దినోత్సవంగా పలానా దినాన్ని జరిగిస్తూ ఉన్నారు అని ఇలాంటి వార్తలను ఎన్నిటినో సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా వాటిలో పాల్గొంటూ ఇంటింటా ఒక చెట్టు ఉండాలి అనే మరి నినాదంతోటి చెట్లను ఎక్కువగా నాటటానికి ప్రయత్నిస్తూ ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వారలారా. మరి ఒకవైపున చెట్లు నాటేవాళ్ళు నాటుతూ ఉంటే, మరొక వైపున అదే చెట్లను నరికేవాడు నరుకుతూనే ఉన్నాడు. కాదంటారా చెప్పండి? చెట్లు ఒకవైపున ప్రభుత్వాలు చట్టం చేసి, ఆ చట్టం ద్వారా మరి చెట్లను పెంచటం యొక్క ప్రాధాన్యతను తెలియచేస్తూ, వారందరి చేత చెట్లు నాటించే ప్రయత్నం చేస్తూ ఉంటే, మరొక వైపు మరి లోకంలో ఉన్న మానవులలో కొందరు నరుకుకుంటూ వెళ్ళిపోతూ ఉండటాన్ని మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని వాళ్ళారా. మరి దీన్ని ఎలా అదుపు చేయాలి? దీన్ని అదుపు చేయాలనంటే వాతావరణ కాలుష్యం ఒక్కదాన్ని అదుపు చేస్తే సరిపోతుందా? లేదంటే మనుషుల హృదయాలలో నెలకొని ఉన్న కాలుష్యాన్ని కూడా తొలగించాలా? ఈ సందర్భాన్ని మనం అంతా కూడా ఒకసారి పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది ప్రియమైన దేవుని వారలారా. ఒకసారి చరిత్రలో కూడా మనం వెళ్ళి పరిశీలన చేయగలిగితే ప్రియమైన దేవుని వారలారా, పునర్వ్యవస్థీకరణ మొదలు ఈ రోజు వరకు కూడా పురాతన గ్రీస్ నుండి ఆండలూసియా, పురాతన చైనా, మధ్య యూరోప్ వరకు అరిస్టాటిల్, అల్ఫరాబీ, అల్ ఘజాబీ, అలాగే ప్లేటో, సోక్రటీస్, సంతు వంటి ఆధ్యాత్మికవేత్తలు అయిన వారు కూడా చరిత్రలో మనం ఒకసారి పరిశీలించగలిగితే శరీర కాలుష్యం గురించి, అలాగే మనస్సు, ఆత్మ కాలుష్యం గురించి కూడా వీళ్ళు వ్రాయటం అనేది చరిత్రలో మనం పరిశీలిస్తే అర్థమవుతుంది ప్రియమైన దేవుని వారలారా. ఒకవైపు పర్యావరణ కాలుష్యం గురించే మనిషి ఆందోళన చెందుతూ ఉన్న సందర్భాన్ని మనం చూడగలిగితే, ఆ పర్యావరణ కాలుష్యాన్ని అంతమొందించడానికి అనేక చట్టాలు చేస్తూ ఉన్నారు. అధికారుల చేత, మరి పోలీసు వారి చేత, ఆయా అధికారుల చేత వారిని రూపొందించిన చట్టాన్ని అమలు చేయటానికి ప్రభుత్వాలు చాలా కష్టపడుతూ ఉన్నాయి. మరి అంత మాత్రం చేత ఈ కాలుష్యం అనేది ఆగుతుందా అనంటే, ఒకవైపు నాటుతూ వెళుతూ ఉన్నారు చెట్లు, మరొక వైపు నరుక్కుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు మనిషి ప్రియమైన దేవుని వల్ల. మరి దీన్ని అదుపు చేయాలనంటే ఏది చేస్తే అదుపు అవుతుంది? ఏది శాస్త్రంగా మనం పాటిస్తే మనిషి మార్పు చెందగలడు అనే విషయాన్ని మనం ఆలోచించగలిగితే, పర్యావరణ కాలుష్యంతో పాటు మానవ జీవితంలో శరీర కాలుష్యం ప్రధానమైనదే. దీనితో పాటు మనసు యొక్క కాలుష్యము, ఆత్మ కాలుష్యం అనే దాన్ని కూడా కడిగి వేయవలసిన, బాగు చేయాల్సిన అవసరత నేటి సమాజం చాలా ప్రాముఖ్యంగా గుర్తించగలగాలి ప్రియమైన దేవుని వారలారా. ఈరోజు ఎన్ని చట్టాలు చేసినా ఆ చట్టాలను అనుసరించాల్సింది మానవుడు. ఆ అనుసరించాల్సిన మనిషి ఎప్పుడు దాన్ని అనుసరించగలుగుతాడు? ఏ మరి శిక్ష అతన్ని మాట వినేటట్లుగా చేయగలదు? లేదా ఏ శిక్షణ మనిషిని మంచి వైపు నడిపించగలదు అనే సందర్భాన్ని మనం లోకంలో పరిశీలించగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ఈ రోజున ఎన్నో చట్టాలు సహితం మనిషి మనసును మార్చలేని స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఒక మంచి జరగాలి అనంటే మారాల్సింది, కాలుష్య రహితంగా మారవలసింది ఏది అనంటే మనసులో ఉన్న కల్మషం కడిగివేయబడాలి. అంతే కదా! ఒకసారి ఆలోచించండి. ఎందుకు చెట్లు నరుకుతున్నాడు? ఎందుకు పర్యావరణానికి హాని కలుగు చేస్తా ఉన్నాడు? చదువుకున్నాడు కదా చిన్ననాటి నుండి. ఇవి రసాయనాల వలన ఈ కాలుష్యం అనేది ప్రజల మధ్య పెరిగిపోతుంది. ఈ కాలుష్యం వలన అనేక రకాలైన ప్రమాదాలకు మనమే గురవుతున్నాం అనే విషయాన్ని చదువుతూ కూడా అతను తన మనసులో మరి ఆ జ్ఞానాన్ని కలిగి కూడా తనకు తానుగానే ఆ నేరం చేయటానికి, లేదంటే ఆ ప్రమాదాన్ని కొని తీసుకొని రావటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడనంటే అతని హృదయంలో దాగి ఉన్న సొంత లాభం అనే ఒక కాంక్ష. ఎవరేమైపోతే నాకేంటి? ఎవరికి ఏ నష్టం జరిగితే నాకేంటి? పర్యావరణానికి ఏమైపోతే నేనొక్కడినే చేస్తే పర్యావరణం నష్టపోతుందా? ఏమీ కాదులే అనుకొని బాధ్యతారాహిత్యంగా ఇతను తీసుకునే నిర్ణయాలను బట్టి, ఇతను చేసే పనులను బట్టే పర్యావరణము, అలాగే సమాజం మధ్యలో ఈ భయంకరమైన ప్రమాదాలనేవి సంభవిస్తూ ఉన్నాయనే సంగతిని మొదటిగా శాస్త్రవేత్తలైన వారు, ప్రభుత్వాలైన వారు గుర్తించాల్సిన అవసరం ఉంది ప్రియమైన దేవుని వారలారా. ఆలోచించండి ఒకసారి. మనసు మార్చగలిగితే
మీరు చెప్పే ఏ మాటైనా, ఏ శాసనమైనా, ఏ చట్టమైనా అతను అమలు చేయటానికి సిద్ధపడగలడు. ఈ రోజున ఎన్నో చట్టాలు ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి. అయితే ఆ చట్టాలు మనిషిని మార్చగలుగుతూ ఉన్నాయా? ఆ చట్టాలు ఎంతవరకు నేరాలను అదుపు చేయగలుగుతూ ఉన్నాయి? ఆ చట్టాలు ఎంతవరకు మరి నేర ప్రవృత్తిని ఆపగలుగుతూ ఉన్నాయనంటే, ఒకవైపు చట్టాలు చేస్తూనే ఉన్నారు, శిక్షిస్తూనే ఉన్నారు. మరోవైపు నేరాలు జరుగుతూనే ఉన్నాయి. అంటే కారణం ఏంటనంటే, ఆ చట్టం ఆ మనిషి మనసును మార్చలేకపోతూ ఉందనే సంగతిని మనం గుర్తించాలి. అంటే మంచి జరగాలి అనంటే మారాల్సింది మరి ప్రభుత్వాలు చేసే శాసనాలు, చట్టాలు కంటే కూడా ఆ శాసనాలను గ్రహించి వాటిని అనుసరించి నడుచుకునే మనిషి ప్రవర్తనలోనూ, మనసులోనూ మార్పనేది రావటం చాలా అవసరం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఈ మనసులో ఉన్న కల్మషం కడిగివేయబడాలి. ఈ మనసు కంటిన మలినాన్ని కడిగివేయబడాలి. ఈ మనసుకి ఎలాంటి మలినం అంటుతుంది? ఈ మనసుకి ఎలాంటి కల్మషం మరి ఉంటుందనే సంగతిని మనం ఆలోచిస్తే, ఈ భూమి మీద జరుగుతున్న ప్రతి విధమైన కీడు గాని, చెడు గాని మూలం ఎక్కడుంది అనంటే, ప్రకృతిలో ఎక్కడ మనకు కనపడదు గానీ, లోపల నుండి బయటకు వచ్చే దానిలోనే ఈ చెడు స్వభావం అంతా కూడా ఉంటుందనే సంగతిని 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ సమాజానికి బోధించారు ప్రియమైన దేవుని వాళ్ళారా. దురదృష్టవశాత్తు బైబిల్ అనగానే ఒక మత గ్రంథంగా భావించి, యేసుక్రీస్తు అనగానే ఒక మత ప్రబోధకుడిగా భావించి, ఈ రోజున సమాజం ఎన్నో ఇబ్బందులకు గురవుతుంది. ఎన్నో ప్రయత్నాలు చేసినా తాను అనుకున్నది సాధించలేకుండా ఉంది ప్రియమైన దేవుని వాళ్ళారా. కానీ మరి మనసునందు మంచి ఆలోచనతో ఈ బైబిల్ మీరు పరిశీలించగలిగితే, బైబిల్ యొద్దకు మీరు రాగలిగితే, ప్రతి సమస్యకు చాలా మంచి పరిష్కారాన్ని దేవుడి గ్రంథంలో వ్రాయించి పెట్టాడు. మనసు కల్మషం అవటం చేతనే పర్యావరణం అంతా పాడైపోతుందనే సంగతిని మనం ముందుగా గుర్తించాలి. ఏమండి ప్రతీదీ కూడా ఈ రోజున కాలుష్యం ఎన్ని రకాలుగా ఉందనంటే, వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, అలాగే శబ్ద కాలుష్యం. అవును కదండీ! వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, అలాగే శబ్ద కాలుష్యం. ఎందుకు ఈ వాయు కాలుష్యం సంభవిస్తా ఉంది? నీటి కాలుష్యం ఎలా అయిపోతుంది? శబ్ద కాలుష్యం ఎలా సంభవిస్తుంది? అనే సంగతిని మనం ఆలోచిస్తే, మనుషులు చేసే క్రియల వలనే కదా! మనుషులు చేసే కార్యక్రమాల వలనే కదా! ఇంతకీ ఆ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు? అవి కీడుకి దారితీస్తున్నాయి కదా! వాటిని మానివేయవచ్చు కదా అనంటే, ఎవరికో సంభవిస్తుంది నాకు కాదని అనుకుని, సమాజంలో సాటి మనిషి పట్ల ప్రేమ లేకపోవటం చేత, సాటి మనిషిని ప్రేమించలేకపోవటం చేత, ఎదుటివారి ప్రాణం కూడా నా ప్రాణం లాంటిది అనే భావన మనుషుల్లో లేకపోవటం చేత, ఎవరికో కీడు సంభవిస్తే నాకు కాదు కదా అనుకుని, ఇతను తన సొంత స్వార్థం కోసం ఆ కార్యక్రమాలు చేయటాన్ని బట్టి ఈ రోజున పర్యావరణం అంతా పాడైపోతూ వస్తుంది ప్రియమైన దేవుని వాళ్ళారా. అంటే ముందుగా మారవలసింది ఏది అనంటే, చట్టాల కంటే కూడా ముందు మనిషి మనసు మారాలి. మరి మనస్సును మార్చగలిగే చట్టం లేదా శిక్షణ ఎక్కడుంది? ఏది మనసును మార్చగలదనంటే, ఇదిగో 66 పుస్తకాలతో కూడిన బైబిల్ అనే ఈ గ్రంథం. ఇందులో ఉన్న మాటలు ఒక మనిషి యొక్క మనసును మార్చగలవు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎందుకనంటే, ఈ మాటలు ఎక్కడికెళ్తాయని దేవుడు చెప్పాడో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం బైబిల్‌లోంచి మనం చదవగలిగితే, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో వ్రాయబడిన మాటను మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై ఎటువంటి ఖడ్గము కంటెను రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగలిగినదై ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అని అంటాడు. అంటే యేసుక్రీస్తు గారు బోధించిన ఈ మాటలు లేదా దేవుడు వ్రాయించిన ఈ మాటలు, ఇంతకీ దేవుడు రాయించిన ఈ మాటలు కూడా ఏంటనుకుంటున్నారు? ఆయన కట్టడలు, ఆయన విధులు, ఆయన శాసనములు ఈ ప్రియమైన దేవుని వాళ్ళారా. దేవుడు రాయించిన రాజ్యాంగం ఇది. విశ్వరాజ్యాంగం అని అంటారు దీన్ని. అర్థమవుతుందా? అంటే ఈ విశ్వంలో సమస్తాన్ని కలిగించిన దేవాది దేవుడు ఏది ఎలా వాడాలో, దేని కొరకు మరి ఏది వినియోగించాలో, ఎలాగ జీవించాలో, ఈ విషయాలన్నిటినీ కూడా శాసనాలుగా, కట్టడలుగా, విధులుగా, చట్టంగా వ్రాయించి మన చేతుల్లో పెట్టాడు ఈ గ్రంథాన్ని. అర్థమవుతుందా? మరి ఈ చట్టానికి, ఈ శాసనాలకు లేదా ఈ ఆజ్ఞలకు ఉన్న శక్తి ఏంటి అనంటే, ఈ వాక్యంకున్న శక్తి ఏంటి అనంటే,
ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుందని చెప్తున్నాడు తెలుసా? ప్రాణాత్మలు, కీళ్ళు, మూలుగా, ఆ మూలుగ లోపల విభజించినంత మట్టుకు దూరచు హృదయం అంటున్నాడు. ఆ హృదయం యొక్క తలంపులు అంటున్నాడు, ఆలోచనలను శోధించుచున్నది అని అంటున్నాడు. అంటే ఈ రోజున ప్రభుత్వాలు చేసే చట్టాలు చెవుల వరకే వెళ్తున్నాయి తప్ప హృదయం వరకు వెళ్ళే అవకాశం లేదు. కానీ మనసులోనికి వెళ్ళి, హృదయంలోనికి వెళ్ళి ఆలోచనలన్నింటినీ కూడా సరిచేసి, బాగు చేసే శక్తి దేనికుంది అనంటే వాక్యమునకు మాత్రమే ఉంది ప్రియమైన దేవుని వాళ్ళారా. కాబట్టి సమాజాన్ని సంస్కరించాలి, మంచి చేయాలి, మేలు జరగాలి సమాజంలో అనే విషయం ఎవరికైనా ఆసక్తి ఉంటే, ఈ విషయం పట్ల ఎవరికైనా ఆసక్తి ఉంటే, వాళ్ళు మొదటిగా చేయాల్సిన పని ఏంటి అనంటే ఈ వాక్యం అనే ఈ మాటలను, దేవుని ఆజ్ఞలను, ఈ చట్టాన్ని ప్రజల మనసుల్లోనికి పంపించగలగాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. అప్పుడు ఏమవుతుందనంటే అతని మనసు మారే అవకాశం ఉంటుంది. అతను మనసు మారి బాగుపడే అవకాశం ఉంటుంది. సాటి మనిషిని ప్రేమించే లక్షణం అతను కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అతని వలన సమాజం అంతా కూడా మేలునే చూస్తారు తప్ప కీడును చూడలేరు. కానీ ఈ రోజున మేలు చూడలేని స్థితి, మరి శాంతి కనపడలేని స్థితి ఎందుకు వచ్చేసిందనంటే వాక్యం కరువైపోయింది. వాక్యం కరువైపోవటం చేత మనుషుల్లో స్వార్థము, అసూయ, కలహము, కపటము, మత్సరము ఇలాంటి ఎన్నో అవలక్షణాలన్నీ మనసుల్లో గూడు కట్టుకొని ఆ సొంత లాభం కొరకు, స్వార్థం కొరకు, ఇతరుల శ్రేయస్సును కోరలేని స్థితి ఇతను కలిగి ఉండి, తనకి లాభం కలగటం కోసం ఎంత నష్టమైన, ఎదుటివారికి ఎంత నష్టం జరిగిన ఇతను బాధ లేకుండా ఆ నష్టాన్ని కలిగిస్తూనే ఉన్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. అర్థమవుతుందా? మరి అలాంటి పరిస్థితుల్లో బైబిల్ సమాజాన్ని ఎంత చక్కగా సంస్కరించగలదో, యేసు బోధ ఈ సమాజానికి ఎంత అవసరమో ఈ మాటలు వింటున్న వారైన మీరందరూ కూడా అర్థం చేసుకోగలగాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆలోచిద్దామండి. దేవుడు ఒకనాడు ఇశ్రాయేలీలను తన జనాంగంగా ఏర్పాటు చేసుకుని వారిని పాలిస్తూ ఉన్న క్రమంలో ఎలాంటి చట్టాన్ని వారి మధ్య అమలు చేయమని దేవుడు ఆజ్ఞాపించాడనే సంగతిని బైబిల్లో మనం ఒకసారి ఆలోచిస్తే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ చెట్లను గురించి దేవుడు బైబిల్లో ఎప్పటి నుంచి వ్రాయించాడో చదువుకుందాం చూడండి. ఆదికాండము మొదటి అధ్యాయము 29వ వచనం 30వ వచనం చదువుకుందాం చూడండి. ఆదికాండము మొదటి అధ్యాయము 29వ వచనం 30వ వచనాన్ని మనం చూడగలిగితే, దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్లును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. దేవుడు మనకి ఈ విత్తనములు ఇచ్చే చెట్లను, చెట్ల ఫలములను, వృక్షములను, వృక్ష ఫలములను మనకి ఆహారం అవటానికి దేవుడు ఇచ్చాడట. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఈ చెట్లు మనకి ఆహారంగా ఉండాలని దేవుడు ఇచ్చాడు. మరి ఆహారాన్ని ఎవరైనా మరి పాడు చేసుకుంటారంటారు చెప్పండి? ఆహారాన్ని పాడు చేయొచ్చు అంటారా? ఇటీవల కాలంలో మనం చూస్తేనండి, రైతులు పాపం అనేక అవస్థలు పడుతూ వారు పండించిన పంట మరి గిట్టుబాటు ధర రావటం లేదనేసి మన ప్రాంతాల్లోనే ఒక రైతు చేసిన పని ఏంటి అని అంటే క్యాలీఫ్లవర్ పంటను తన ట్రాక్టర్తో వృధాగా తొక్కించేసాడండి. ఆలోచించండి ఒకసారి. అంటే గిట్టుబాటు ధర రాలేదు, నేను నష్టపోయాను. ఏమంటే ఆ పంటను కలిగించింది ఎవరు? ఆ పంట నీకు రావటానికి దాని కొరకు వర్షం కురిపించింది ఎవరు? నేలకు సారాన్ని ఇచ్చింది ఎవరు? నీకు ఆహారంగా అది మారాలని దేవుడు కష్టపడి నీ కొరకు దాన్ని సిద్ధపరిస్తే, ఆయన కష్టాన్ని వృధా చేస్తే దేవుడు క్షమిస్తాడు అనుకుంటున్నారా చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా? ఆలోచించండి ఒకసారి. ఈరోజు పంట పండకపోతే, తినటానికి ఏమీ లేకపోతే కరువుతో అల్లాడిపోయే పరిస్థితి మానవులది. కానీ గిట్టుబాటు ధర రాలేనందుకు పంటను పాడు చేసే పరిస్థితులు మనుషుల్లో కనపడతా ఉన్నాయి అని అంటే, హృదయంలో గూడు కట్టుకొని ఉన్న ఈ కల్మషం, ఈ కాలుష్యాన్ని కడిగివేయాల్సిన అవసరం ఉంది ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆలోచించండి ఒకసారి. ఏమండి, ఊరికే వచ్చేస్తుందా పంట మనకి చెప్పండి? నువ్వు ఖర్చు పెట్టే పెట్టుబడి, రైతు పెట్టుబడి గురించి ఆలోచిస్తున్నాడు కానీ దాని వెనక దేవుడు పడుతున్న కష్టం గురించి ఈ రోజున మనిషి ఆలోచించలేకపోతా ఉన్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆలోచించండి ఒకసారి. మన కొరకు ఆహారంగా మారాలని దేవుడు వీటన్నింటినీ ఇచ్చాడు. మరి వీటిని దేని కొరకు వినియోగించుకోవాలి మనం? మన కడుపు నింపుకోవటానికి, మన అక్కర్లు తీర్చుకోవటానికి, మన కుటుంబం పోషించబడటానికి చెట్లను మనం
సాధనాలుగా వినియోగించుకోవటానికి బదులు ఈ రోజున మనిషి తన స్వార్థం చేత వీటిని నరికివేయటానికి మొదలుపెట్టాడు. అడవుల్ని నరికివేస్తున్నాడు. ఎందుకు నరికేస్తున్నాడు అనంటే సుందరమైన భవనాలు కట్టాలని, లేదా రోడ్లు వేయాలని, లేదంటే మరి విల్లాస్ కట్టించాలని, లేదంటే ప్లాట్లు వేయాలని, ఇలా తన స్వార్థ ప్రయోజనం కోసం చెట్లనన్నిటిని నరికివేసి ఎలాంటి ప్రమాదం ఈ పర్యావరణానికి కొని తెస్తూ ఉన్నాడు అనే సంగతిని ఈ సమాజం గుర్తించలేని స్థితిలో ఉంది ప్రియమైన దేవుని వారలారా. ఇంకొక వచనం కూడా చూద్దాం చూడండి. ఇంకో వచనాన్ని కూడా మనం చూడగలిగితే బైబిల్‌లో నుంచి ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, నీవు ఒక పురమును లోపరుచుకొనుటకు దాని మీద యుద్ధం చేయొచ్చు అనేక దినములు ముట్టడి వేయినప్పుడు దాని చెట్లు గొడ్డలి చేత పాడు చేయకూడదు. దాని చెట్లు గొడ్డలి చేత పాడు చేయకూడదు. దేవుని ఆజ్ఞ అండి ఇది. ఇశ్రాయేలు ప్రజలైన వారిని దేవుడే తన ప్రవక్తల ద్వారా ఆయన ఆజ్ఞలను తెలియచేస్తూ ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చి వారిని పరిపాలిస్తూ ఉన్న కాలంలో ఎలాంటి చట్టాలు, ఎలాంటి శాసనములు వారికి దేవుడు బోధించాడనే విషయాన్ని మనం ఆలోచించగలిగితే, నువ్వు గొడ్డలితో నీ చెట్లు నరికివేయకూడదని అంటున్నాడు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా? దాని చెట్లు గొడ్డలి చేత పాడు చేయకూడదు, వాటి పండ్లు తినవచ్చును కానీ వాటిని నరికివేయకూడదు. నువ్వు వాటి పండ్లు తిను అంతే తప్ప వాటిని నువ్వు నరకకూడదు. దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. నీకు వాటి మీద అధికారం లేదు, నువ్వు వాటిని నరకకూడదు. ఎందుకు నరకకూడదు అని అంటే దానివలన అపాయం నీ మీదకి వస్తుంది ప్రియమైన దేవుని వల్ల. ఎందుకు చెప్తున్నట్టు చూద్దాం చూడండి. నీవు వాటిని ముట్టడించుటకు పొలములోని చెట్లు నరులా. నీకు ఎవరి మీదో కోపం ఉంటే వీటిని ఎందుకు నువ్వు చంపుతావు? ఆలోచించండి ఒకసారి. ఎవరి మీద కోపాన్ని ఎవరి మీద చూపిస్తా ఉన్నాడు ఈ రోజున మనిషి? నువ్వు వాటిని ముట్టడించుటకు పొలములోని చెట్లు నరులా, అట్టి చెట్లను నీవు కొట్టకూడదు, చెట్లని నరకకూడదని దేవుడు ఆజ్ఞాపూర్వకంగా చెప్తున్నాడు తన ప్రజలైన వారికి. అలాగే ప్రసంగి గ్రంథంలో కూడా చదువుకుందాం చూడండి. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనం కూడా చదువుకుందాం చూడండి ప్రియమైన దేవుని వారలారా. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం కూడా బైబిల్లో నుంచి మనం చూడగలిగితే ఏమని రాయబడిందో తెలుసా? రాళ్ళు దొర్లించువాడు వాటి చేత గాయమునందును, చెట్లు నరుకువాడు దాని వలన అపాయము తెచ్చుకొనును. చెట్లు నరకటం వలన అపాయం కొని తెచ్చుకుంటాడట. ఈ రోజున ప్రకృతిలో జరుగుతున్న ఎన్నో ప్రమాదాలకు, భయోత్పాతాలకు, వైపరీత్యాలకు, వీటన్నిటికీ కారణం ఏంటనంటే మనిషి తన స్వార్థపూరితమైన ఆలోచనల చేత దేవుని లక్ష్య పెట్టకుండా, దేవుని మాటలకు విధేయుడు కాకుండా, తన గురించి తానే ఆలోచించుకుంటూ అజ్ఞానం చేత ప్రకృతిలో ఉన్న వాటన్నింటినీ కూడా పాడు చేసి అపాయాలను తన మీదకి తానే కొని తెచ్చుకుంటూ ఉన్నాడు. కాదంటారా చెప్పండి? రోజున ఎలాంటి పరిస్థితులు వచ్చేసాయి? మనుషులు వినియోగించే వస్తువుల వలన, మనుషులు చేస్తున్న ప్రయోగాల వలన ఎలాంటి ప్రమాదాల్లోనికి ప్రపంచమంతా వెళ్ళిపోతుందని అంటే ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉన్నాయి. అవును కదండి? అలాగే సముద్రాలు పొంగిపోతూ ఉన్నాయి, మంచు కొండలు కరిగిపోతూ ఉన్నాయి, పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతూ ఉన్నాయి. ఈ భూమి మీద మానవ మనుగడ రాబోయే దినాల్లో ప్రమాదంలోనికి వెళ్ళిపోయే పరిస్థితిని నేటి దినాల్లోనే చవి చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వల్ల. దీని అంతటికి కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞను, దేవుని మాటను ధిక్కరించటం. ఆయన మాటను ధిక్కరిస్తే ఇవన్నీ జరిగిపోతున్నాయనంటే మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నట్లు. ఆయన మాటను ధిక్కరించడం అంటే అర్థం ఏంటంటే నీకు ఏది మేలో ఆ మేలుకరమైన విషయాలు నువ్వు అనుసరించమని దేవుడు చట్టంగా, శాసనంగా చేసి నీ గ్రంథంలో వ్రాయించి ఇచ్చాడు. నువ్వు వీటిని అనుసరిస్తే నువ్వు బాగుపడతావని దేవుడు చెప్తే విన్నారా? అనుసరిస్తున్నారా? ఆయన లక్ష్య పెడుతున్నారా? ఈ మాటలను అనుసరించి జీవిస్తూ ఉన్నాడు మనిషి అని అంటే లేదు, ఇది మతం అనేసి ప్రక్కకు పెట్టివేసి దేవుని మాటలను లక్ష్య పెట్టకుండా తిరిగి దేవుని మీదే విరోధాన్ని, దేవుని మీదే యుద్ధాన్ని మొదలుపెట్టాడు మనిషి. అందుకే కొని తెచ్చుకుంటూ ఉన్నాడు అపాయాలన్నింటినీ కూడా తన మీదకి. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళ? రోజున రైతుల యొక్క బాధలు మనం చూస్తూ ఉన్నాం, రైతు పడే కష్టాన్ని మనం చూస్తూ ఉన్నాం.
దీనికి కారణం ఏంటి అనంటే, దేవుని మాట వినకపోవటం కాదంటారా చెప్పండి? ఇంకొక మంచి ఆజ్ఞను బైబిల్‌లో మనం చదువుకుందాం చూడండి ప్రియమైన దేవుని వారలారా. మనం పరిశీలించగలిగితే నిర్గమాకాండము 23వ అధ్యాయంలో, నిర్గమాకాండము 23వ అధ్యాయము 10వ వచనం, 11వ వచనం చదువుకుందాం చూడండి. నిర్గమాకాండము 23వ అధ్యాయము 10వ వచనం, 11వ వచనాన్ని మనం బైబిల్‌లో నుంచి చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను. 6 సంవత్సరాలు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను. 7వ సంవత్సరమున దానిని బీడు విడువవలెను. ఆలోచించండి ఒకసారి. భూమిని 6 సంవత్సరాలు వరుసగా నువ్వు విత్తి పంట కోసుకోవచ్చు. దానికి కూడా విశ్రాంతి కావాలి. 7వ సంవత్సరాన్ని ఏం చేయమంటున్నాడు? దానిని బీడు భూమిగా విడిచిపెట్టాలని అంటున్నాడు. ఏమండి ఈ రోజున ఈ పరిస్థితి ఏమైనా నేటి సమాజంలో కనపడుతుందంటారు చెప్పండి? ఈ రోజున శాస్త్రవేత్తలు త్వరగా నీకు లాభాలు రావాలంటే, నీ పంట త్వరగా చేతికి రావాలంటే, నీకు ఎక్కువ ఆదాయం కావాలనంటే హైబ్రిడ్ అని రకరకాలైన విత్తనాలను తయారు చేసి మరి వేగంగా పంట చేతికొచ్చేయాలనేసి ఎన్నో రకాలైన ప్రయోగాల చేత ఈ భూమిని దానిలో ఉన్న సారాన్ని ఎలాగ పాడు చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని మీరే ఆలోచించగలిగితే అర్థమవుతుంది ప్రియమైన దేవుని వాళ్ళారా. మరొక వచనంలో ఇదే సందర్భాన్ని లేవికాండంలో వ్రాయబడిన సందర్భాన్ని మనం చూడగలిగితే లేవికాండము 25వ అధ్యాయము, లేవికాండము 25వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుకుందాం చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. లేవికాండము 25వ అధ్యాయము 2వ వచనం నుంచి బైబిల్లో మనం పరిశీలించగలిగితే ఏమని రాయబడిందో చదువుకుందాం చూడండి. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లను, నేను నీకు ఇచ్చుచున్న దేశంలోనికి మీరు వచ్చిన తర్వాత ఆ భూమి కూడా యెహోవా పేరిట విశ్రాంతి కాలమును ఆచరించవలెను. భూమికి కూడా ఏం కావాలటండి? విశ్రాంతి కాలమును ఆచరించాలి. ఏది? భూమి కూడా. ఎలా ఆచరించాలి, ఎందుకు ఆచరించాలి అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, 6 సంవత్సరములు నీ చేను విత్తవలెను, 6 సంవత్సరములు నీ ఫలవృక్షముల తోటను బద్దించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును. 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలము. భూమికి మహావిశ్రాంతి కాలము. ఆలోచించండి ఒకసారి. ఏమండి విత్తనం వేసి దున్ని 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 మళ్ళీ విత్తనం వేసి అనేక రకాల ఎరువులు వేసి ఎన్ని రకాలుగా ఈ నేల యొక్క సారాన్ని, దాని యొక్క మరి భూమిని ఎలా వినియోగిస్తూ ఉన్నాడు నేడు మనిషి అనే సందర్భాన్ని మనం ఆలోచించగలిగితే, కేవలము దురాశ చేత, కేవలము తన హృదయంలో కలిగిన స్వార్థపూరితమైన దురాశల చేత మరలు కొల్పబడి దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టకుండా ఏడవబడుతూ ధనాశతో, ధనాపేక్షతో ఈ రోజున పర్యావరణాన్ని, ప్రకృతిని పనికిరాని దానిగాను, మనుషులకు కీడు వాటిల్లేటట్లుగాను మార్చింది మనుషుల యొక్క స్వార్థపూరితమైన పనులు, వారి ఆలోచనలు కాదంటారా చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆలోచించండి ఒకసారి. అంటే మనిషి మంచిని చూడాలనంటే, మేలు చూడాలనంటే మనిషి మనసు మారాలి. మనసు మారాలి అనంటే మార్చగలిగే మాటలు ఈ లోకంలో ఎవరు చెప్తే వింటారండి? అమ్మ చెప్తే వింటున్నాడా? నాన్న చెప్తే వింటున్నాడా? దేశాన్ని పాలించే ప్రధానమంత్రి చెప్తే వింటున్నాడా? ప్రెసిడెంట్ చెప్తే వింటున్నాడా? లేదంటే శిక్షించే ఒక పోలీసు వారు చెప్తే వింటున్నాడా? చదువు చెప్పే గురువు చెప్తే ఏమైనా మారుతున్నాడు అనంటే, మనిషి మారటానికి ఈ భూమి మీద ఎవరి మాట కూడా లక్ష్య పెట్టని స్థితికి వచ్చేసాడనండి. కాదంటారు చెప్పండి ప్రియమైన దేవుని వారు. నువ్వెవడో నాకు చెప్పటానికి అనే స్థితికి ఈ రోజున మనిషి వచ్చేసాడు. అలాంటి మనిషిని మార్చగలిగేది ఒకే ఒకటి, అదే వాక్యం ప్రియమైన దేవుని వాళ్ళారా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూడగలిగితే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలోని మాటను మనం బైబిల్లో పరిశీలించగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇంత మంచి మాటను దేవుడు రాయించాడో చదువుకుందాం చూడండి. మనిషి తన స్వార్థంతో ఎలా తయారైపోయాడో అనే సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తే, సమస్త కల్మషమును అని అంటున్నాడు. అందుచేత సమస్త కల్మషం ఎక్కడుంది? కల్మషం మానవ హృదయాలలో, మనుషుల మనసులలో నిండిపోయింది, పేరుకుపోయి ఉంది. ఒక గిన్నె వంట చేసిన తర్వాత, టీ కాసినప్పుడు లేదంటే వంట చేసినప్పుడు, ఆ వంట చేసిన తర్వాత ఆ కూర అంతా వేసేసుకున్న తర్వాత ఆ కూర లోపల ఎలా ఉంటుంది చెప్పండి? గిన్నె లోపల నూనె, ఆ తర్వాత అందులో ఉన్న గ్రేవు, ఆ వ్యర్థ పదార్థాలన్నీ కూడా అతుక్కుపోయి ఉంటుంది చూసారా? అలాగే మనిషి మనసు కూడా
స్వార్థపూరితమైన అనేక రకాలైన చెడు ఆలోచనల చేత చాలా పాడైపోయింది. కల్మషంతో నిండిపోయింది ప్రియమైన దేవుని వాళ్ళారా. అలా సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వం. దుష్టత్వం ఎలా ఉందటండి? విర్రవీగుతూ ఉందటండి. డబ్బు, డబ్బుంటే చాలు ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా అనవసరం. డబ్బుంటే తల్లక్కర్లేదు, తండ్రక్కర్లేదు, భార్య అక్కర్లేదు, భర్త అక్కర్లేదు, పిల్లలక్కర్లేదు. తనకి శరీరంలో కలిగిన ప్రతి విధమైన కోరికలు నెరవేర్చుకోవటం కోసం ఆటంకాలేవి ఉండకూడదు. ఇష్టానుసారంగా జీవించేయొచ్చు అనే ఆశతో మనిషి ఈ రోజున ఎలాంటి దుష్టత్వంతో బ్రతుకుతున్నాడో ఎందరినో కళ్ళతో మనం చూస్తున్నాం ఈ రోజున. అవును కదండి. విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి అని అంటున్నాడు. ఈ వాక్యం అనే విత్తనం లోపల నాటబడాలి. ఎక్కడ? హృదయపు లోతుల్లోనికి నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అని అంటున్నాడు. అంటే మన హృదయం మార్పు చెందాలన్నా, మన ఆత్మ రక్షించబడాలి అన్నా ఈ వాక్యం అనే విత్తనము హృదయపు లోతుల్లోనికి నాటబడినప్పుడు అది మొలకగా మారుతుంది, అది ఫలిస్తుంది. నువ్వు ఫలిస్తే, నువ్వు బాగుంటే ఎలాంటి వాతావరణం ఏర్పడుతుందో చదువుకుందామని బైబిల్లో రాయబడిన మాటను మనం ఆలోచించగలిగితే, ఎప్పుడైతే ఈ వాక్యం అనే విత్తనం మానవుల హృదయంలోనికి ప్రవేశిస్తుందో, నాటబడుతుందో, లోపలున్న కల్మషం, మరి ఈ రోజున చెట్లు నాటితే, చెట్లు పెరిగితే వాతావరణంలో ఉన్న కాలుష్యం అంతా తగ్గిపోతుందని ఎలాగైతే శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారో, హృదయం అనే ఈ మంచి నేలలో వాక్యం అనే విత్తనం నాటబడి అది ఫలించినప్పుడు లోపల కూడా ఎలాంటి వృక్షాలు పెరుగుతాయో, ఎలాంటి వాతావరణం క్రియేట్ అవుతుందో చదువుకుందాం చూడండి బైబిల్లో ప్రియమైన దేవుని వారలారా. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనంలోని మాటను మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, సీయోనులో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహింపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు అని అంటున్నాడండి. ఇక్కడ వృక్షాలతో పోల్చుతూ ఉన్నాడు. ఏది పోల్చుతూ ఉన్నాడనంటే, నీతి అను మస్తకి వృక్షములు అనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. యెహోవా నాటిన చెట్లట, నీతి అను మస్తకి వృక్షములనియు వారికి పేరు పెట్టును అని అంటున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆలోచించండి ఒకసారి. ఎప్పుడైతే వాక్యం మన హృదయంలో నాటబడుతుందో మన క్రియలు మారిపోతాయి, మన ఆలోచనలు మారిపోతాయి, సాటి మనిషి పట్ల ప్రేమ మనలో కలుగుతుంది. వారిని ప్రేమించినప్పుడు వారి కీడు ఎలా చేయగలుగుతాం చెప్పండి? సాటి మనుషులను మనం ప్రేమించినప్పుడు వారికి నష్టం కలిగించే పని ఎలా చేయగలుగుతాం చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఈరోజు స్కూల్లో జాయిన్ అయిన తర్వాత మరి మంచి మంచి విషయాలు మనకు నేర్పిస్తారు స్కూల్స్లో. అవును కదండి. మంచి పాట నేర్పిస్తారు. ఏంటా పాఠం అని అంటే, దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టిపెట్టు, గట్టి మేలు చేపట్టబోయాలి. దేశాన్ని ప్రేమించడం. ఇంతకీ దేశాన్ని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? దేశంలో ఎందరైతే మనుషులు ఉన్నారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని నేర్చుకున్నాం కదా. ఆ సాటి మనుషులను ప్రేమించు, ఆ మనుషుల కొరకు ఏవో మాటలతో కాదు, గట్టి మేలు వారి కొరకు చేపట్టి సమాజాన్ని మేలుకొల్పే పని ఏదైనా నీ బ్రతుకు కాలంలో నువ్వు చెయ్యి. అలా నిన్ను మరల్చటానికి ఈ లోకంలో విద్య అనేది కష్టపడతా ఉన్నారు, విద్యను నేర్పిస్తున్నారు. కానీ ఫలితాలు ఏవి ఆశించలేకపోతా ఉన్నాం. సత్ఫలితాలు ఏవి కనపడటం లేదు. కారణం ఏంటనంటే, ఈ సమాజాన్ని బాగు చేసే విద్య ఈరోజు పాఠ్యపుస్తకాల్లో మనకు నేర్పించడం లేదు. ఏ విద్య బాగు చేయగలదనంటే, బైబిల్ విద్య, పరలోక విద్య, మహోన్నతుని విద్య, ఈ వాక్యం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇది ఎప్పుడైతే ఈ హృదయంలో నాటపడుతుందో, మనమే సమాజంలో ఎలాంటి వృక్షాలుగా ఉంటామని అంటున్నాడంటే, మస్తకి వృక్షం అనియు దేవుడు నాటిన చెట్లు అని అంటున్నాడు. ఒక చెట్టు ఏ విధంగా పర్యావరణాన్ని బాగు చేయగలుగుతుందో, కాలుష్యాన్ని అంతటిని పోగొట్టగలుగుతుందో, మనుషులను బ్రతికించగలుగుతూ, ఒక చెట్టు ఏ విధంగా పర్యావరణాన్ని బాగు చేయగలుగుతుందో, కాలుష్యాన్ని పారద్రోలగలుగుతుందో, మనుషులను బ్రతికించడానికి ప్రాణవాయువుని ఎలాగైతే ఇవ్వగలుగుతుందో, ఈ రోజున వాక్యం చేత నీవు మరి
వాక్యం అనే విత్తనం నీ హృదయంలో నాటబెడితే నువ్వు కూడా ఎలా మారుతావని దేవుడు చెప్తున్నాడు తెలుసా? నీతి అనే మస్తకి వృక్షమును యెహోవా నాటిన చెట్లు వలెనని అంటున్నాడు. ఇంకొక వచనంలో చూడగలిగితే కీర్తన గ్రంథము మొదటి అధ్యాయం 3వ వచనంలో కూడా చదువుకుందాం చూడండి. కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనంలోని మాటను కూడా మనం చూడగలిగితే హ్మ్. అతడు నీటి కాలువల ఓరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును అని అంటున్నాడు. ఏ విషయం గురించి చెప్తున్నాడు ఇక్కడ అనంటే, ఇదిగో పై మాటలు మనం చూడగలిగితే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఎవరైతే ఈ వాక్యాన్ని దివారాత్రములు ధ్యానిస్తూ దీని యందు ఆనందిస్తూ ఈ మాటలను హృదయపూర్వకంగా నేర్చుకుంటూ ఉంటాడో, అలా నేర్చుకున్నవాడు ఎలా ఎదుగుతాడని చెప్తున్నాడు దేవుడు అనంటే, నీటి కాలువల ఓరన చెట్టు ఏ విధంగా అయితే పచ్చగా ఉంటుందో ఎనీ టైం, అలాగే ఇతను కూడా పచ్చగా ఉంటాడు. ఇక ఇతను చేసే పని, ఒక చెట్టు ఏ విధంగా అయితే మనుషులకు మేలు చేస్తుందో, నువ్వు కూడా సమాజానికి మేలు చేసేవాడుగా మారుతావు. అతడు చేయనిది ఎంతయు సఫలమగును అని అంటున్నాడు ప్రియమైన దేవుని వారలారా. సఫలమైపోతుంది. మంచిని చేయగలుగుతావు. పర్యావరణాన్ని చెట్టు ఎలాగైతే బాగు చేస్తుందో, మనుషులను బాగు చేసే మేలుకరమైన ఫలాలు వాక్యము చేత, వాక్యం చదువుట చేత మనం ఫలించగలమని దేవుడు చెప్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 92వ అధ్యాయంలో కూడా చూద్దాం చూడండి. కీర్తన గ్రంథము 92వ అధ్యాయము 22వ వచనము చదువుకుందాం చూడండి ప్రియమైన దేవుని వారలారా. 92వ అధ్యాయము 22వ వచనం. కీర్తన గ్రంథము 92వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం చూడండి. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. వారు ముసలితనమందును చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు, పచ్చగా నుందురు. ఆలోచించండి ఒకసారి. ఈ వాక్యం అనే ఈ విత్తనము చేత ఎవరైతే ఫలిస్తారో, ఎవరి హృదయంలో అయితే ఈ వాక్యము ప్రవేశిస్తుందో, నాటపడుతుందో, వారి హృదయంలో ఉన్న కల్మషం అంతా కడిగివేయబడుతుంది, కాలుష్యం అంతా తొలగిపోతుంది. అలా తొలగిపోయిన తర్వాత ఆ విత్తనము మొలకగా మారి అది వృక్షంగా పెరిగి అది ఫలించే పరిస్థితుల్లో ఎలా ఉంటుందనంటే, సమాజానికి మేలే తప్ప ఏ విధమైన కీడు ఈ వాక్యము నేర్చుకున్న వారి వలన, చదివిన వారి వలన, క్రీస్తును నమ్ముకున్న వారి వలన కలుగనే కలగదు. కానీ ఈ రోజున సమాజాన్ని మనం చూస్తూ ఉంటే ప్రియమైన దేవుని వారలారా, బైబిల్ మీద, బైబిల్ని చదువుతున్న వారి మీద, క్రైస్తవులైన వారి మీద ఎన్ని రకాలైన మరి నిందలు మోపి, ఎన్ని రకాలైన ఆటంకాలను కలిగించడం కొరకు సమాజంలో ఉన్నవారు చూస్తూ ఉన్నారనే విషయాన్ని మనం పరిశీలించగలిగితే, వారందరి ఎదుట ఈ సత్యాన్ని బోధించి ఆలోచింప చేయవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవుని మీద ఉంది. బైబిల్ అనేది మతం కాదు. యేసుక్రీస్తు మతాన్ని ప్రకటించడానికి రాలేదు. సమాజాన్ని మేల్కొల్పటానికి, సమాజాన్ని మరి దేవుని పిల్లలుగా, దైవాలుగా ప్రజలందరినీ కూడా మార్చడానికి ఈ వాక్యాన్ని చేతపట్టుకుని ఈ లోకంలోనికి వచ్చాడు. వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించింది. ఏంటి వాక్యంలో ఉన్న విశేషం అనే సంగతిని మీరు ఆలోచిస్తే, వాక్యము సమాజాన్ని సంస్కరించగలదు, సమాజాన్ని బాగు చేయగలదు, మనుషులను బ్రతికించగలదు. సమస్తము ఈ వాక్యమునకే సాధ్యం ప్రియమైన దేవుని వల్ల. ఇంత మంచి గ్రంథం దేవుడు మన చేతికి ఇస్తే క్రైస్తవులారా, మరి ఈ మాటను సమాజానికి మీరు చేరవేయగలుగుతున్నారా? ఈ మాటల చేత అనేకులను ఆలోచింప చేయగలుగుతూ ఉన్నారా? వారందరినీ బైబిల్ వద్దకు తీసుకుని రాగలుగుతూ ఉన్నారా? లేదంటే మీ మాటల చేత తిరిగి మరలా క్రీస్తు మీదే వాడు తిరగబడేటట్లుగా ప్రేరేపించే మాటలు బోధిస్తూ ఉన్నారా? ఆలోచించండి. సమాజానికి అవసరమైన ఈ సంగతులండి. మరి ఇలాంటి సంగతులు అనేకం మీరు నేర్చుకోవాలి, ఆలోచించాలి, పరిశోధించాలి అని అంటే మీ సమీపంలో ఉన్న కళాశాలలో మీరు చేరగలిగితే, ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ అనే పేరుతో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులైన మరి ఆత్మీయ తండ్రి జయశాలి పిడి సుందరరావు గారు ఇలాంటి ఎన్నో పాఠాలను బైబిల్లో నుంచి వెలికి తీసి ప్రతి పల్లెలోనూ, ప్రతి పట్టణంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ, అనేక భాషల్లోనూ
దేవుని యొక్క ఖ్యాతిని, దేవుని యొక్క ఘనతను, వాక్యానికి ఉన్న విశేషమైన మరి లక్షణాలను సమాజానికి బోధించటానికి ఎన్నో కళాశాలలు, రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. తప్పక మీరందరూ కూడా దర్శించండి. ఎన్నో పాఠాలు మీరు వినండి, నేర్చుకోండి. మీరు కూడా సమాజంలో క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని, ఆయన గుణలక్షణాలను ఉన్నతంగా ప్రజల మధ్య చూపించండి. ఈ మాటలు విన్న తర్వాత ఎవరైనా కాదని గాని, తప్పని గాని అనగలరంటారా చెప్పండి ప్రియమైన దేవుని వారా? బైబిల్ బోధించడం అంటే ఈ విధానంలో బోధించాలి. బైబిల్‌ని సమాజానికి పరిచయం చేయాలనంటే ఇలాంటి సంగతుల ద్వారా వారిని ఆలోచింపచేసి దేవుని పాదాల వద్ద వారు పడేటట్లుగా చేయాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఇప్పటి వరకు మేము చదువుకున్న ప్రతి మాట చాలా విలువైనది తండ్రి. సమాజానికి అవసరమైన ఈ మాటలు అనేకులు నాయన విని నేర్చుకొని ఆలోచింపచేసి మీ వద్దకు నాయన మరి వారందరినీ కూడా తీసుకురాగలిగే అవకాశాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుతూ, ఇంతటి జ్ఞానం చేత మమ్మల్ని అందరినీ కూడా ప్రయోజకులుగా చేసిన మా ఆత్మీయ తండ్రి గారిని దీవించి మరిన్ని సంగతులు వారి ద్వారా మేము నేర్చుకుని నిత్యలోకానికి సిద్ధపడే అవకాశాన్ని మాకు అనుగ్రహించమని కోరుతూ, విన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి వారు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని మీ రాజ్య వ్యాప్తి కొరకు పాటుపడులాగున సహాయం చేయమని కోరుతూ, మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.